ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందే ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుని వచ్చినాం ప్రభా. వాక్యము విని మేము విశ్వాసం పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చమని, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ఇక్కడ నిలబడేవారు నేను కానీ, మాట్లాడేవాడు నీవు నాయన ప్రభా. నా చేత ఏమి పలికించాలనుకున్నావో పలికించమని అడుగుచున్నాను ప్రభా. నేను మాట్లాడింది కాదు కానీ నాయన ప్రభా, నీవు పలికించే మాటలు పలికించమని అడుగుచున్నాను ప్రభా. దాని ద్వారా విని విశ్వాసం పొంది మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వినుచున్న వారిని, చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీలకు 11:1 నుంచి చూద్దామండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమై ఉన్న వాటి వినుటకు రుజువై ఉన్నది. ఎలా ఉన్నదండి? విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమై ఉన్నది. ఏంటదండి? నిజస్వరూపం. నిరీక్షణ కలిగి ఉండాలి మనం దేవుని యందు. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే నామకార్థంగా అవిశ్వాసముగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా ప్రార్థన చేసి మనకి ప్రతిఫలము రాలేదని అనుకుంటాం. కానీ విశ్వాసముగా ప్రార్థన చేయాలి. అలా మానేసి మనం ఏం చేస్తూ ఉంటాము? మనం నామకార్థం, కానీ మనము జవాబు రాలేదు అని అనుకుంటాం. అదృశ్యమై ఉన్న వాటి కొరకు మనం రుజువై ఉన్నది అంటే మనకి అదృశ్యమైన ఉన్నవి కానీ అవి మనం ప్రార్థించుటలో మనము కోల్పోచున్నాము. మనలో విశ్వాసము లేక, నమ్మకమును లేక మనము కోల్పోచున్నాం. మనం ఒక ఉదాహరణ కానీ వడిసెలు ఉన్నదనుకోండి, ఆ వడిసెలను మనం ఏం చేస్తాము? బాగా గురి చూసి కొడతాము. అది తగిలిందంటే మనం ఎంతో సంతోషిస్తాము. అది తగలలేదనుకో చాలా బాధ. దాన్ని ఎలా కొట్టాము? మనము విశ్వాసంతో కొట్టాము. దాన్ని తగులుతుందని నమ్మకంతో కొట్టాము, కానీ అది తగలలేదు. మన హృదయం ఎంత బాధపడుతుంది? అలాగే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కటి కూడా మనము ఫలము పొందుతాము. ఆ వడిసెల రాయి తగలకపోతే మనం ఎంత బాధ కలుగుతుందో, అలాగే మనం సింహములు ఎవరికి దానియేలుకి సింహముకి హాని చేశాయి. అయినా కూడా దానియేలు ఏం చేశాడు? పట్టుదల కలిగి చేశాడు. విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అవి దానియేలుని ఏమీ కూడా చేయలేదు. అగ్ని వారి శరీరంలోని కాల్చివేసింది. కానీ అగ్నిగుండంలో వేసినప్పుడు మనల్ని ఏం చేస్తాం? శరీరం కాలిపోతుంది అని బాధపడదు. కానీ వెళ్ళిన తర్వాత అది అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, మన శరీరము కాల్చివేయబడదు. అలాగే కదలకుండా మనం నిలకడగా మనం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించామనుకోండి, మనకి జవాబిస్తాడు దేవుడు. మన కన్నీటిని తుడుస్తాడు. మనము బలిపీఠం యొద్ద మనము ప్రార్థన చేస్తాము. అగ్ని దహించు అగ్ని వల్లే మనము ప్రార్థన చేయాలి. ఎలాగ? పట్టుదలతో ప్రార్థన చేయాలి. చివరి వరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడునూ కూడా ఆ పేద విధవరాలి ఇంటికి ఎలీషా వెళ్ళాడు. ఎలీషా వెళ్ళిన తర్వాత పేద విధవరాలి ఇంటి దగ్గర ఏమైనా ఉన్నదా? లేదు. తను ప్రార్థించి ఎలీషా వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ అప్పము అయిపోలేదు, నూనె కూడా బుడ్డెలో నూనె కూడా అయిపోలేదు. కానీ విశ్వాసంతో ఆమె ఇచ్చినది. ప్రార్థన చేయుచుండగా అది రోజుకు కూడా పెరిగినది తప్పగానే ఏది లేదు. ఎలీషా ప్రార్థన చేయగా వచ్చినట్టే అలాగే మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. మనం ఎప్పుడూ కూడా విశ్వాసంతో చేయాలి ప్రార్థన. నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు, మరలా రాకుంటే బానిసలో కూడా బావిలో నీళ్లు కూడా ఏమైనాయని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగితే చేదుకున్నటకు కూడా నీవిచ్చే నీళ్ళ కంటే నేను నీళ్ళు ఇచ్చే నీళ్ళే నీకు ఎప్పుడు కూడా దాహం ఉండదని చెప్పాడు. ద్రాక్షారసము కూడా ఏం చేశాడు దేవుడు? మొదటి సూచక క్రియ నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. అలాగే మన జీవితాలు కూడా మార్చబోతున్నాడు. మనము లోకంలో జయించి మనము విజయము పొందాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అది మానేసి అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే మనకి ఏది కూడా రాదు. విశ్వాసం అనేది విజయము, అవిశ్వాసం అనేది అపజయము కలుగుతుంది. మనము విశ్వాసమును కలిగి ఉండాలి. 1 కొరింథీ 10:31 చూద్దామండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానీయము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి. దేవునిని స్తుతించాలి. పెదవులతో కాదు, క్రియలతోనూ దేవునిని స్తుతించాలి. పరిశుద్ధమైన జీవితంలో మీరు దేవునిని స్తుతించాలి. కానీ మనం ఎప్పుడూ కూడా పెదవులతో దేవునిని స్తుతించకూడదు. హృదయపూర్వకముగా దేవునిని స్తుతించాలి. మనకి దేవుని స్తుతి ఎలా ఉండాలంటే పెదవుల మీద కాదు,
క్రియలతో స్తుతించాలి. పరిశుద్ధమైన జీవితంతో మనము దేవుడిని మహిమపరచాలి. అది మానేసి ఏం చేస్తామంటే మనం పెదవులతో స్తుతిస్తాము కానీ నిజమైన మనం భోజనం చేసినాం, ఒకవేళ పానీయము చేసినాం, మరి మనం ఏమి చేసినా కూడా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి తప్ప కానీ మనం ఈ లోకపు వైపు కాదు. మనం ఎప్పుడూ కూడా దేవుని వైపును మాత్రమే చూడాలి. మనము విశ్వాసమును కలిగి ప్రార్థన చేయాలి. హెబ్రీలకు 11:2 చూద్దామండి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రవచములు దేవుని వాక్యమునకు నిర్మూలమై ఉన్నవి. అందుని బట్టి అదృశ్యమైనది కనబడెను, పదార్థములనిచ్చే బడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేని కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందినను కూడా అవిశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఎలాగంటే దేవుడు ఏం చేశాడు? హేబేలు కంటే కయ్యేన అర్పణని, ఎందుకంటే నమ్మకముతో ఒక సాక్ష్యముతో ఇచ్చాడు దేవుడు. మనము విశ్వాసమును కలిగి ప్రార్థన చేయాలి. నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుని ఎదుట మనం కొనియాడబడేవారిగా ఉండాలి. అంతేగాని మనుషుల కోసం ఏది కూడా మనం భోజనం చేసినప్పుడు కానీ మన పదార్థములు తినేటప్పుడు కానీ ప్రతి ఒక్కప్పుడు కూడా దేవుని యందు మనం ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. కానీ వాక్యమును గైకొనాలి. కానీ మనుషుల మాటలకు కానీ మనుషులు వెకిలి చేష్టలకు కానీ దేనికి కూడా మనం లోబడకూడదు. మన హృదయంలో ఎప్పుడూ కూడా వాక్యం ఉండాలి. మనం హృదయంలో వాక్యం మన పెదవుల మీద కాదు, హృదయపూర్వకముగా దేవుని ప్రార్థించాలి. నిత్యము కూడా విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతీది కూడా సాధ్యమవుతుంది. విధవరాలకే కాదు, సమరయ స్త్రీకే కాదు, మనకు కూడా దేవుడు దీవెనలు ఇస్తాడు. అలాంటి దీవెనలు పొందుకుంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. స్థుతులపైన ఆసీనుడైన దేవానికి స్తోత్రంలో నీ కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము. నాయన ప్రభ వాక్యం పట్ల ప్రభ నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ మాకు విశ్వాసము కలిగి వాక్యంలో నిలకడగలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. హాస్పిటల్లో చాలామంది చాలా వ్యాధులతో ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుని చిన్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వెలిచిన వారిని వచ్చుచున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో ఎవరెవరైతే ఏ వాహనములు నడుపుచున్నారో మరి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభ, వారిని కూడా స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా ప్రభ బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలకి సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాను ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాను ప్రభ. యవనరాలని, యవనస్తులని, బాలికలని ప్రభ, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడి వయసులో ఉన్నవారిని ప్రభ, చంటి బిడ్డలని, చిన్నవారిని, పెద్దవారి మొదలుకుని ప్రభ ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి సమృద్ధికరము దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మీటింగ్స్ జరుగుతున్న ప్రభ, మీటింగ్స్ అంతట్లోని మీరు తోడు నేడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభ. ఎవరి గృహంలో అయితే శాంతి సమాధానము లేదో వారి గృహంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విశ్వాసమును కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. వినుచున్న వారికి, చూచున్న వారికి సదాకాలము మీరు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.